This conference will now be recorded. Om Gurubhyo Namaha. Religion, Authority and Education. A dialogue between J. Krishnamurti and Dr. Ellen W. Anderson. 7th June 2021. నిన్న చదివిన లాస్ట్ పారాగ్రాఫ్. A living thing you can never know. It is moving. It is never the same. And so I can never say, I know my wife or my husband, children, because they are living human beings. But these fellows come along from India specially, and they say, look, I know, I have experienced, I have knowledge, I will give it to you. And I say, what impudence! You follow, sir. ఇది ఈ పారాగ్రాఫ్ నెక్స్ట్ ఇవాళ చదవలసింది. ఆండర్సన్ గారు ఎస్ అన్నారు. కృష్ణమూర్తిజీ, వాట్ క్యాలస్ ఇండిఫరెన్స్ దట్ యూ నో అండ్ ఐ డోంట్ నో, అండ్ వాట్ డూ యూ నో? క్యాలెస్ అంటే స్థూలమైన బద్ధకమైన, ఇండిఫరెన్స్ అంటే అసలు పట్టించుకోకపోవడం. నీకు తెలిసి నాకు తెలియదు ఏమిటది? ఆండర్సన్ జీ, it is amazing what has been going on in terms of the relation between men on the one hand and women on the other. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం జరుగుతుంది అనేది ఒకవైపు పురుషులకి మరొకవైపు స్త్రీలకి, or man and woman in respect to this. అయితే పురుషుడు స్త్రీ ఈ విషయానికి సంబంధించి. Because a whole mythology has grown up about this. ఎందుకంటే నేను కోసం ఒక పురాణం లాంటిది తయారైంది. For instance, we say, our sex says, woman is mysterious. అవర్ సెక్స్ అంటే మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఆడది చాలా విచిత్రమైనది అని. And never is this understood in terms of the freshness of life. జీవితానికి సంబంధించిన ఫ్రెష్నెస్ ఆఫ్ లైఫ్ సంబంధించి ఇది ఎప్పుడు కూడా అర్థం అవుతుంది. Which includes everything, not just woman. అందులో అన్నీ ఉన్నాయి, నేనే కాదు. Now we have an idea that woman is mysterious. మనకి ఇప్పుడు ఒక ఐడియా ఉంది. అది ఏంటంటే స్త్రీలు చాలా విచిత్రంగా ఉంటారు. So we are talking about something in terms of an essence which has nothing to be with existence. అందుకని మనం ఇప్పుడు ఏంటి మాట్లాడుతున్నామంటే ఒక ఎసెన్స్ అంటే సారం, విచ్ హ్యాస్ నథింగ్ which has nothing to be with existence. అది ఉన్నదాంతో ఏమీ సంబంధం లేకుండా ఉంది. కృష్ణమూర్తి గారు అన్నారు ఎగ్జాక్ట్లీ. అవునవునని ఆయన కూడా వస్తున్నారు. Anderson ji, goodness me, and as you said earlier, we are actually taught this. This is all in books.
అండర్స్టాండ్ ఏమన్నారు? గుడ్నెస్ As you said earlier, we are అంతకు ముందు actually taught this. అంతకు ముందు ఏంటి గుడ్నెస్? Me, the goodness me expression. అదా అది నాకు అర్థం కాలేదు. గుడ్నెస్ మీ అంటే అది మంచిదే అని. And as you said earlier, we are actually taught this all in books. మీరు ముందు చెప్పినట్టుగా ఇదంతా మనం పుస్తకాల్లో నేర్చుకున్నాం. This is all in the conversations that go on in classrooms. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్లో జరిగే సంభాషణల్లో ఉంటున్నాయి. Krishnamurti garu antunaru. So that is why, sir, I feel education is destroying people as it is now. అందుకే నేను అనుకుంటున్నాను ఈ విద్య ప్రజల్ని నాశనం చేసేస్తుంది. It has become a tragedy. ఒక దుఃఖాంతం. ప్రజలు నిజంగా మనం ఆలోచిస్తే విద్యా విధానంలో అది ఏమీ కూడా జీవించే విధానం కోసం కానీ జీవితంలో సమస్యలు ఎలా ఎదుర్కోవాలని కానీ అసలు చెప్పడం ఏదో ఇస్తారు, మనకు సంబంధం లేనివన్నీ అది వైహార్ట్ చేసి రాసిడమే. If I had a son, which I haven't got, thank God, I would say, అంటే ఆయన అనుకుంటాను నాకు కొడుకు లేడు, భగవంతుడికి నేను థ్యాంక్ గాడ్ అంటే ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఒకవేళ నాకే కానీ కొడుకు ఉంటే అంటే నాకు కొడుకు లేదు దైవానుగ్రహం వల్ల. I would say, where am I to educate him? ఎక్కడ నేను అతన్ని విద్యా విధానం ఎక్కడ నేను ఆయనకి విద్యను నేర్పించగలను అని నేను అంటాను. What am I to do with him? అంటే ఆయన నేను ఏం చేయగలను? Make him like the rest of the group? ఇతరులందరిలాగా సాహిత్యార్థంలో పడేస్తానా? Like the rest of the community? మిగతా జనాభా అందరూ ఏం చేస్తున్నారు సంఘంలో అలాగే నేను చేస్తాను. Taught, memories, accept, obey. ఆలోచనలు, జ్ఞాపకాలు ఇవే చేయడం, అంగీకరించడం, ఇవే కదా. You follow, sir, all the things that are going on. ఇవన్నీ జరుగుతున్నవన్నీ మీరు గమనిస్తున్నారా? And when you are faced with that, as many people are now, they are faced with this problem. సరే, చాలా మంది చేస్తున్నట్టుగా మీరు అది కానీ ఫేస్ చేస్తే అంటే ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్. Anderson ji. Oh, they are. Yes. There is no question about that. అవునవును, అందరూ ఫేస్ చేస్తున్నారు దాని. ఇంకా అంత ఎక్కడ లేదు, ప్రతి ఒక్కరు అది ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. Krishnamurti ji. So we say, look, let us start a school which we have in India, which I am going to do in California. అది అంటే అందుకని మనం ఇండియాలో కూడా స్కూల్ కాలిఫోర్నియాలో నేను స్టార్ట్ చేయబోతున్నట్టుగా స్టార్ట్ చేయాలి. We are going to do that. మనం అది Let us start a school where we think totally differently. అది మనం ఒక స్కూల్ మొదలెడదాం, అందులో వేరే టోటల్ గా డిఫరెంట్ గా ఆలోచించబెట్టి స్కూల్ Where we are taught differently. అక్కడ మన బోధ విధానం కూడా వేరేగానే ఉంటుంది.
not just the routine. రొటీన్ గా చెప్పేదే కాదు. రొటీన్ అనుసారం చెప్పడానికి కారణం ఏంటంటే అదే పద్ధతి అదే విధానంలో రూపపోసినట్టుగా చెప్పడం కాదు అని ఇస్తున్నారు. కొత్త పద్ధతుల్లో అంటే ఎలా అయితే పిల్లలు తెచ్చుకునే అన్నింటినీ ఆలోచనే ప్రధానంగా ఇంకా అన్ని యాక్సెప్ట్ చేయడం అలాగే ఉన్నటువంటి విధంగా కాకుండా ఉన్న విద్యా విధానం తోడ్పడడం. Routine to accept or to deny, react, the whole thing. అది అంగీకరించడం ధృవీకరించడం అది అంగీకరించకపోవడం ఇవే కాకుండా ఉంటుంది. From that arises, sir, another question. Why does the mind obey? దాంట్లో నుంచి మరొక ప్రశ్న ఎదురుస్తుంది. అసలు ఈ మనస్సు ఎందుకని obey చేయాలి, ఎందుకని నేను అంగీకరించాలి? I obey the laws of the country. I obey keeping to the left side of the road. నేను కంట్రీలో అంటే ఈ దేశం చెప్పేటటువంటి నియమాలన్నీ నేను పాటిస్తాను, లెఫ్ట్ సైడ్ ఉండడం అనేది పాటిస్తాను. Or the right side of the road. అయితే రైట్ సైడ్ ఉండాలి, ఆ రైట్ సైడ్ ఉండడం అనేది. I obey what the doctor tells me. అది డాక్టర్ గారు నాకు ఏం చెప్తారో అది నేను పాటిస్తాను. అంటే అందరినీ నేను obey చేయడమే నా పని. I would be careful what he tells me. ఆయన నాకు ఏం చెప్తున్నారో దానికి నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. Personally, I don't go near doctors, but I am very careful what they have to say. వ్యక్తిగతంగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారని మాత్రం జాగ్రత్తగా ఉంటారు. I am watchful. నేను అన్నిటిని పరిశీలిస్తూ ఉంటాను. I don't accept immediately this or that. నేను ఇది అది అనేది వెంటనే నేను ఏది కూడా అంగీకరించాను. But politically, in a so-called democratic world, they won't accept a tyrant. కానీ రాజకీయంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక దుర్మార్గుడైన రాజకీయవేత్తని ఎవరు ఒప్పుకోరు. Anderson ji, no. Krishnamurti ji, they say no authority, freedom. అక్కడ మాత్రం ఏమంటారు, ఇలా మీరు ప్రవర్తించడానికి ముఖ్యంగా అమెరికాలో ఇండియాలో ఇలాగ 5 ఏళ్ళు అలాగే పడి ఉండదు, మీకు అథారిటీ లేదు, మాకు ఫ్రీడమ్ అని అంటారు అక్కడ అంటే రాజకీయ నాయకులతో. But spiritually, inwardly, they accept every Tom, Dick and Harry. అంతర్గతంగా ప్రతి కాముడు అంటే ఏంటి, ప్రతి రాముడు సోముడు అంటాం కదా, అక్కడ ఇంగ్లీష్ లో టాముడు అంటున్నారు. అలా ప్రతి ఒక్కరిని రాముడో సోముడో ఎవరినైనా మనం ఎంత అంగీకరించేస్తున్నాం. ఆధ్యాత్మికంగా పొలిటికల్ గా మాత్రం వాళ్ళని ప్రశ్నిస్తాం, చేస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారు, మనకి ఇక్కడ అర్హత లేదు, అక్కడ ఉంది. కానీ ఆధ్యాత్మికంగా ప్రతి వాడిని మనం అర్థం చేస్తాం. Especially when they come from India. ముఖ్యంగా ఇండియా నుంచి ప్రతివాడిని అంటే చాలా మందికి ఇండియన్ గురువులు అంటే ఎక్కువ గౌరవం ఉంది. Anderson ji, oh yes. అవునవును. Krishnamurti ji, the other day I turned on the London BBC and there was a man interviewing a certain group of people. నేను BBC అబ్జర్వ్ చేస్తున్నాను, అప్పుడు ఒక మనిషి ఏమో కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు.
And the and the boy and the girl said, we obey entirely what our guru says. అక్కడ ఉన్న అబ్బాయి అమ్మాయి ఏం చెప్పారంటే మా గురువు ఏం చెప్తే మేము సంపూర్ణంగా అతన్ని అంగీకరిస్తాం. And the interviewer said, will he tell you to marry? ఆయన మిమ్మల్ని గురువు మ్యారేజ్ చేసుకోమంటే చేసుకుంటారా? If he tells me I will marry, if he tells me I must starve, I will starve. ఆయన మ్యారేజ్ చేసుకోమంటే చేసుకుంటాం, ఆయన ఉపవాసాలు ఉండి మాడమంటే అలాగే ఉంటాం, ఆయన ఏం చెప్తే అది చేస్తాం. ఆ కొటేషన్ అయిపోయింది. జస్ట్ అ స్లేవ్, యు అండర్స్టాండ్ సార్? మీకు అర్థమైందా? జస్ట్ అ స్లేవ్, అది కూడా స్లేవ్, బానిస. జస్ట్ అ స్లేవ్, స్లేవ్ లాగా ఉంటున్నారు వాళ్ళు, బానిస లాగా. and yet the very same person will object to political tyranny. అదే వ్యక్తి అక్కడ ఏదైనా చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ రాజకీయంగా ఏదైనా దుర్మార్గత్వం జరిగితే మాత్రం వాళ్ళు ఒప్పుకోవట్లేదు. Anderson ji, absurd, yes. కూడా ఎంత అర్థహీనంగా ఉంది అన్నట్టుగా అంటున్నారు. Krishnamurti ji, there he will accept the tyranny of a petty little guru with his fanciful ideas. అందుకని ఆ చిన్న గురువు తనకు ఉన్నటువంటి ఊహాత్మకమైనటువంటి విచార ఆలోచనలతో he will accept the tyranny, అది చెప్పాను, and he will reject politically a tyranny or a dictatorship. తను రాజకీయంగా ఒక దుర్మార్గత్వాన్ని కానీ ఒక అధారిటిని కానీ వాళ్ళు ఒప్పుకోరు, అంటే దాన్ని మాత్రం వాళ్ళు తిరస్కరిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక గురువులు ఎలాంటి దుర్మార్గత్వం చేసినా దాన్ని మాత్రం ఒప్పుకుంటున్నారు. అది కృష్ణమూర్తి గారు చెప్పే పాయింట్. So why does the mind divide life into accepting authority in one way, in one direction, and deny it in another? జీవితం ఒక దగ్గర ఒక విధంగా దాన్ని ఆమోదించి మరొక దగ్గర ఎందుకని తృణీకరిస్తోంది? And what is the importance of authority? అథారిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటి? That is, sir, the word authority, as you know, means the one who originates. Means the one who originates. వినపడలేదు ఇక్కడ. హలో, ఏంటి వినిపించడం లేదు నాకు. నాకు వినపడలేదు. The word authority means the one who originates. ORIGINATE. అంటే ఎక్కడి నుంచి మూలమైందో, అంటే ఒరిజినేట్ అంటే ఎవరు ఆధార్ అనమాట, ఎవరైతే దాన్ని రాసారో అంటే ఎక్కడి నుంచి మూలమో అర్థం. Anderson ji, the author. ఆధార్ అన్నమాట. అంటే అథారిటీ అంటే ఆథర్ తో సంబంధం అన్నమాట. ఇప్పుడు రాసిన వాడంటే వాడు ఇది రాస్తాడని వాడు పూర్తిగా దాని మీద చెప్పగలడు ఏం రాస్తాడు ఏంటి అని, అథారిటీ ఏంటి ఆ పదంలోంచి వచ్చింది తర్వాత అని మాట్లాడు. Krishnamurti ji, and these priests, gurus, leaders, spiritual preachers, what have they originated? అయితే ఈ గురువులు
ఈ ఆధ్యాత్మికమైన ఈ గురువులు ఎక్కడి నుంచి వాళ్ళు, ఏమిటి వాళ్ళు అసలు, అంటే మూలం ఏమిటి అసలు, ఏమిటి చేశారు వాళ్ళు, ఏమిటి రాశారు? They are repeating tradition, aren't they? అది కేవలంగా సాంప్రదాయాన్ని రిపీట్ చేస్తున్నారు, సాదా అని అంటున్నారు. Krishnamurti ji, Anderson ji. Oh yes, precisely. ఇప్పుడు ఉదాహరణగా కోటేశ్వరరావు గారిని తీసుకున్నారు. ఆయన ఏం చేస్తున్నారు, అన్ని పురాణాల్లో ఉన్న విషయాలు చెప్తున్నారు. తనకంటూ తను కొత్తగా ఏది చెప్పరు, లేదా సాంప్రదాయాలు చెప్తారు. అంతకంటే ఏమైనా చేస్తున్నారా అంటే అలాగ మనం అర్థం చేసుకుంటే సాంప్రదాయాలే చెప్తున్నారు, కానీ తాను ఓనుగా డిస్కవర్ చేసి తను అనుభవించిన సత్యాలేవి చెప్పట్లేదు. ఈ పాయింట్ మనం ఎప్పుడు ఆలోచించాలి అనేది నిజం. అంటే ఈ పుస్తకాల్లో ఆ పుస్తకాల్లో చదివినవి సాంప్రదాయాలు ఇవే చెప్తున్నారు. అంటే స్వయంగా వాళ్ళు ఆవిష్కరించిన సత్యాలు ఏవి చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు అవి. వాళ్ళు వాళ్ళ పురాణాలు చదివి ఆ పురాణాల కంటే ఏంటంటే కథ బాగా చెప్తారు, వాళ్ళు బాగా ఉంటుంది అలా చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళు ఆవిష్కరించిన సత్యాలు చెప్తున్నారా అని అడుగుతున్నారు. ఇక్కడికి అక్కడికి ఆ సాంప్రదాయం ఇలా చేయాలి అలా అవే చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ ఉన్నవే చెప్తున్నారు చూసి చదివి. అవి అన్నీ కూడా గత జ్ఞానం, అంటే గతానికి సంబంధించిన విషయాలు. వాళ్ళు వాళ్ళదేం కాదు. ఆ పాయింట్ మనం ఆలోచిస్తున్నారు. అది అర్థమవుతుందో Hello. వాళ్ళు అనుభూతి చెందిన విషయాలే, వాళ్ళు ఎక్కడో చదివిన విషయాలే చెప్తున్నారు, లేదా సాంప్రదాయానికి సంబంధించిన విషయాలు చెప్తున్నారు. అది కూడా వాళ్ళు ఇక్కడక్కడ చదివేవి. అంటే మనం అందరం కూడా దూడు బస్వానలా ఉంటున్నాం, ఏమీ ఆలోచించాం. ఎప్పుడు ఆలోచించట్లేదు. కరెక్ట్. ఏం చేస్తున్నారు, సాంప్రదాయాలు పురాణాలు లేకపోతే ఆల్రెడీ ఉన్నవే చెప్తున్నారు. అది ఈ పాటలు అనుభవించి ఆయన చేసిన అనుభూతిని చెప్తున్నారా అని అడుగుతున్నారు. కేవలంగా సాంప్రదాయాలు ఆల్రెడీ ఎవరో చెప్పిన విషయాలు వాళ్ళు చెప్తున్నారు, ఎవరో చెప్పినటువంటి చెప్తున్నారు, కానీ వాళ్ళు అనుభవించినటువంటి కొత్త సత్యాలు మనకి చెప్పడం లేదు. కృష్ణ చదివిగా నెక్స్ట్ పాయింట్. And tradition, whether it is from the Zen tradition, the Chinese or Hindu, is a dead thing. సాంప్రదాయం అన్నది జైన్ ట్రెడిషన్ అయినా హిందూ ట్రెడిషన్ అయినా, ఇంకోటి ఏంటి జైన్ చైనీస్ హిందూ ట్రెడిషన్ అయినా అది మొత్తమే డెడ్ థింగ్. లక్ష్మి ఒక్కసారి ఎందుకో కట్ అవుతున్నది వాయిస్, ఒకసారి వాయిస్ క్లియర్ గా లేదండి, కట్ అయిపోతుంది. సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అయినా చైనా సాంప్రదాయం అయినా జైన్ సాంప్రదాయం అయినా అది డెడ్, అంటే అది ఎప్పటిదో ఇప్పుడేం కొత్తగా లేదు, అది డెడ్ థింగ్. అది ఆ డెడ్ అంటే మీకు అర్థమైంది కదా. అది నిత్య నూతనంగా ఉన్నది కాదు, ఆ సాంప్రదాయమే డెడ్, అది వాళ్ళు చెప్తున్నారు అని అతను మనకు తెలుస్తున్నారు. And these people are perpetuating the dead thing. అది వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆ మృతమైన దాన్ని మనకి పర్ఫెక్ట్ అంటే బాగా లోపల నుంచి చూపిస్తారు.
The other day I saw a man. He was explaining how to meditate. నేను చూశాను, ఒక వ్యక్తి ఎలాగ ధ్యానం చేయాలో బోధపడుతున్నారు. Put your hands here, close your eyes. మీ చేతులు ఇక్కడ పెట్టండి, కళ్ళు మూసుకోండి. Anderson. Yes, that is the one I saw. అవునవును, అదే నేను చూస్తున్న విషయం. Krishnamurti ji, and do this and the that and the other. ఇది చేయండి, అది చేయండి, అలాంటివి చేయండి, ఇవన్నీ చెప్తున్నారు. And people accept it. ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. Anderson ji. And on the same thing, there was this woman who had run out of money and every blessed thing. అంటే అందులోంచి ఒక స్త్రీ మా డబ్బులు ఇంకా అన్ని హింసాత్మకమైన వాటి నుంచి పారిపోయింది. And she had nowhere to go to sleep and so forth. ఆవిడకి ఇంకెక్కడికి వెళ్ళడానికి జాగా లేదు. And hysterically she was saying, I am in line. I have got all these people ahead of me. I am in line, L-I-N-E, queue. But I must have this knowledge. But I must have this knowledge. Adi quotation ayindi. The hysteria of it, the desperation of it. Ashwi, na set problema ఏంటి? ఇందులో ఆ జ్ఞానం నాకు కావాలి, దానిలో ఉన్న హిస్టీరియా కావాలి, దానిలో ఉన్నటువంటి నిస్పృహలు అవి కావాలి అని ఎవరు అడుగుతాడు. వినబడిందా? వినిపించలేదు. వినిపించట్లేదు మేడం, వినపట్లేదు మేడం. చాలా సౌండ్స్ ఎక్కువైనాయి పక్కన. ఆ జ్ఞానం కావాలి, అందులో ఉన్న హిస్టీరియా, అది ఇచ్చే డిప్రెషన్, ఇలాంటివన్నీ నాకు కావాలి, నిస్పృహ. వినబడిందా? ఇప్పుడు బాగుందమ్మా. లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యింది. ఓకే. Krishnamurti ji, that is why, sir, what is behind this acceptance of authority? అది ఈ అథారిటీని మనం ఎందుకని వెనకాల మనం ఎందుకు ఆమోదిస్తున్నాం, దీని వెనకాల ఏముందని మనం ఆమోదిస్తున్నాం? The authority of law, the authority of the policeman, the authority of the priests. అంటే లా ఇచ్చే అథారిటీ వింటాం, పోలీస్ మ్యాన్ వాడు చెప్పేటటువంటి వింటాం, ఒక బోధకుడు చెప్పేది వింటాం. The authority of these gurus. What is behind the acceptance of authority? ఈ గురువులు చెప్పేటటువంటి అది వింటాం. వీటన్నిటి ఈ అథారిటీ అంతటిని ఆమోదించడంలో దీని వెనకాల ఏముంది, ఎందుకని ఆమోదిస్తున్నాం? Is it fear? భయమా? Fear of going wrong spiritually. ఆధ్యాత్మికంగా తప్పుడు మార్గంలో వెళ్తే ఏమైపోతుందో అన్న భయమా? Of not doing the right thing in order to gain enlightenment. నేను మోక్షాన్ని పొందాలంటే రైట్ థింగ్ చేయట్లేదనేమో అన్న భయమా? Knowledge and the super consciousness, whatever it is it fear? మోక్షాన్ని, జ్ఞానాన్ని, లేకపోతే ఇంకా ఉన్నతమైనటువంటి ప్రజ్ఞాస్థితిని పొందకుండా అయిపోతానేమో అన్న భయమా ఏంటి ఇవన్నీ ఆమోదించేదాన్ని?
or is it a sense of despair? లేకపోతే ఒక నిస్పృహ వల్ల ఒప్పుకుంటున్నారా? A sense of utter loneliness, utter ignorance? లేకపోతే ఒక రకంగా ఒక్కళ్ళ ముందుకు ఒంటరితనం అంటే భయం వల్ల, లేకపోతే ఒక అజ్ఞానం భయం వల్ల ఇవన్నీ ఎందుకు ఒప్పుకుంటున్నారు? I am using the word ignorance in the deeper sense. నేను అజ్ఞానం అన్న పదం లోతుగానే వాడుతున్నాను అంటున్నాను. ఆండర్సన్ జీ yes I follow అన్నారు. కృష్ణమూర్తి గారు ఆండర్సన్ గారు కూడా నాకు అర్థమైంది అని చెప్తున్నారు. అంటే ఆండర్సన్ కూడా అదే ఎంత స్థితిలో ఉండబట్టే ఆయన అన్ని అర్థం చేసుకుంటున్నారు. కృష్ణమూర్తి గారు which makes me say, well, there is a man who says he knows, I will accept him. ఇలా చెప్పచ్చు. ఒక వ్యక్తి నాకు తెలుసు అని అంటారు, అంటే మనం దాన్ని ఒప్పేసుకుంటున్నాం. I don't reason, you follow, sir. అక్కడ నేను రీజన్ పెట్టలేను. తెలుసా లేదా, ఏం తెలుసు, ఏమి వాడను. తెలుసు అనగానే తెలుసు అనిసుకుంటున్నాను అంతే. దానివల్ల అంటే చెప్పకూడదు కానీ చాలా టైప్స్ ఆఫ్ మోసాలు జరుగుతున్నాయి. ఒక స్వామీజీ ఏం చేశారంటే, ఒక లేడీ స్వయంగా చెప్పారు, ఇదే మోక్షం అంటే ఆవిడ పూర్తిగా ఎంజాయ్ చేశారు. ఇదే మోక్షం అన్నారు. అంటే ఇలాగ మనం క్వశ్చన్ వాళ్ళని అంటే అంగీకరించడంలో మనం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. I don't say, what do you know? అలాంటి వాళ్ళు బయట ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, ఇక్కడ ట్రిప్పులు వేస్తారు, అక్కడ వేస్తారు, ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళకి ఏం తెలుసు ఎవరు ప్రశ్నించట్లేదు. ఏం తెలుసు, ఆ తర్వాత ఎందుకు ఇలాగ చెప్తున్నారు, దీనిలో అంతరార్థం ఏంటి అనేది ఎప్పుడు కూడా మనం ప్రశ్నించాం. మనకి ఎందుకంటే ఒంటరితనం వల్ల భయం అవ్వచ్చు, అజ్ఞానం వల్ల భయం అవ్వచ్చు, లేకపోతే ఏంటైపోతుందో, ఏ మోక్షాన్ని పొందలేము, ఏదో మనం రావాల్సిన ఏ ఫలితాన్ని పొందలేము, అలాంటి భయం అవచ్చు, నిస్పృహ అవచ్చు. మనం ఏనాడు కూడా అందరినీ ప్రశ్నిస్తాం కానీ ఆధ్యాత్మికంగా చెప్పే వాళ్ళు ఏ నాన్సెన్స్ చెప్పినా ఒప్పేసుకుంటాం. అంటే వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళని మనం ప్రశ్నించటం లేదు అంటున్నారు. దానివల్ల ఎన్నో మోసాలు చేస్తారు. ఇప్పుడు ఆ గురువుల్ని అరెస్ట్ చేశారు, కానీ గురువులు చెప్పేవన్నీ వీళ్ళు వింటున్నారు కనుకే కదా ప్రశ్నించకుండా. అతను ఇలా ఆ లేడీస్ తో తప్పుగా వ్యవహరించాడు, వీళ్ళు ఇలా చేశారు, ఇవన్నీ అంటున్నారు. మరి యాక్సెప్ట్ చేసే వాళ్ళు గురు రమణానంద అన్న ఆయన సత్యపాతాన్ని 30,000 తీసుకుంటారు. మరి అలాంటి వాళ్ళు ఎందుకు తయారవ్వాలి? అక్కడ ఇచ్చేవాళ్ళు ఉంటే కదా, ఆయన ముందు 10,000 తీసుకుని 30,000 చేశారంటే వీళ్ళలో కూడా ఉంది కదా దోషం. ఏదో పొందుతాం అనే ఒక ఆశ వీళ్ళదే ఈక్వల్ గా రాంగ్ ఉంది. అది కృష్ణమూర్తి గారికి చెప్తున్నారు ఏంటంటే, మనం ఏనాడు ప్రశ్నించాం, వాళ్ళకి ఎంతో తెలుసు, అది తెలుసు అని అతను అనేసి అవును తెలుసు అనేసుకుంటాం అంతే. అది ఆయన చెప్పే విషయం. నేను ఒకసారి శక్తిపాతం విషయంలో ఆయన శిష్యురాలు ఆవిడతో అన్నాను, శక్తిపాతం అంటే చెయ్యేది అంటే, నేను మా పిల్లలు శక్తిపాతం చేస్తాను, నేను వాళ్ళని కొడతాను కదా నా చెయ్యేసి అన్నాను. అంటే ఇలాంటివి కాదు, సరిగ్గా చదివేరా అన్నారు. బాగానే చదివాను అర్థమైనా. ఏంటి అది బాధపడలేదు. రమణానంద అన్నాను బుర్రని తీయేస్తారు. ఆ టెస్ట్ శక్తిపాతం అని అందరూ దేవతలు కనిపిస్తారు వీళ్ళకి. అయితే నేను చేస్తానన్నాను, నేను పిల్లలకి బుర్ర మీద ఒంటి మీద చూపిస్తూ కొట్టడానికి ప్రేమగా కానీ మరి అవన్నీ అవార్తా ఉంది అన్నారు. మరి అదే కదా అక్కడ జరిగేది. అలా బుర్ర మీద చెయ్యడానికి 30,000 తీసుకుంటున్నారు. ఆయన చెప్తుంది అవును అని కనిపించింది అనకపోతే వీళ్ళకి అవమానం అయ్యేది చెప్పుకోవాలి. సరే ఇంత కనిపించినా బాగానే కనిపించింది. వాళ్ళు ఎంత ఎప్పుడు అహంకారంతోనే ఉంటారు, ఎప్పుడు ఉన్నటువంటి మమకారాలు, అనురాగాలు, కోపాలు, తాపాలు అవి ఏది మారవు. వాళ్ళకి 1,000 దేవతలు కనబడచ్చు, వాళ్ళలో మాత్రం ఒక చిన్న మిల్లీమీటర్ అంత మార్పు కూడా ఉండదు. దేవతలు
సినిమాలు చూసినట్టుగా నేను దేవతలను చూసుకుంటాను అనమాట. ఎన్ని సినిమాలు చూస్తే నాకేంటి లాభం? ఇంకా సినిమాల్లోంచి కొంచెం ఇలా తప్పుడే పనులైనా నేర్చుకుంటున్నారు, మంచి పనులు నేర్చుకుంటున్నారు. అలాంటి వాటిని ఏం నేర్చుకుంటారు? నాకు ఎలాంటి అభిప్రాయాలంటే దేవత కనబడితే ఏం చేసామండి మనం? కనబడింది. అయితే మనలో ఏం చేయాలి అది మనమే చూసుకోవాలి. ఆ దేవత తేలేదు కదా. సరే నేను చూసేసి దేవత ఏమిటైతే నేను చేయగలిగాను అది మనం ఆలోచించాను. నేను చెప్తున్నాను. ఆ చెప్తే మాత్రమే మనము మనం తెలుసుకునేట్టుగా అడగమన్నమాట. అని చెప్పే కనుక అమ్మో ప్రశ్నించకూడదు అనుకుంటాం. తెలుసుకోవడానికి ప్రశ్నించకూడదు అంటారు. దత్తాత్రేయుల వారిని దర్శనం ప్రశ్నించలేదా? ఎక్కడ పడితే అక్కడే అడిగేది. ప్రశ్నించాలి. What do you bring to one? Give to me your own tradition from India. Who cares? అన్ని సాంప్రదాయాలు ఇండియా నుంచి ఇక్కడికి తెస్తే ఎవరు దాన్ని పట్టించుకుంటారు? మాకెందుకు అవన్నీ? You are bringing something dead. మీరు కొంత మృతమైనది పట్టుకుని వస్తున్నారు, చనిపోయిన విషయాలన్నీ పట్టుకొస్తున్నారు. Nothing original, nothing real, but repeat what others have done. మీకు సహజమైనవి మీరు చెప్పట్లేదు. నథింగ్ ఒరిజినల్. అదేమో కొత్తవేమో చెప్పటం లేదు. అదే విషయాలు పాతవే తీసుకొస్తున్నారు. తిరిగి పదే అవే చెప్తున్నారు. Which in India they themselves are throwing out. ఇండియాలో వాళ్ళే వాటిని పక్కకు తోసేస్తున్నారు. అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ దగ్గరలోనే ఉపన్యాసం ఇచ్చినప్పుడు కొంచెం జ్ఞానం అది నచ్చింది బాగా, అంతర్గత జ్ఞానం. ఓన్లీ వెళ్ళేరా దగ్గరలో ఇచ్చారు కదా అంటే టైం వేస్ట్ అమ్మా, అక్కడికి వెళ్ళి ఉండవు, అంతకంటే ఏదైనా చక్కటి పుస్తకం అది కూడా మంచిది అనిపించిందని. అంటే కొంచెం పరిపక్వత వచ్చిన వాళ్ళు కాదంటున్నారు. అంటే అది అసలు ఇండియాలోనే ఈ సాంప్రదాయాలు ఆడు పట్టుకోడు, ఇక్కడెందుకు మాకు? Anderson ji, yes, I was just thinking of Tennyson's lines apropos of this. నేను ఒక్కసారి మహాకవి చెప్పిన విషయాలు గుర్తొస్తున్నాయి. Although in a different context when he wrote it. ఆయన చెప్పింది వేరే ఒక అకేషన్ లో చెప్పారు, అంటే వేరే కాంటెక్స్ట్ లో, అంటే సందర్భంలో. కానీ నాకు ఈ సందర్భంలో ఆ వాక్యం, ఇప్పుడు మనం కూడా సినిమాల్లో ఎన్నో ఇంకో సందర్భంలో వాడే పాటని ఇక్కడ వాడుకుంటాం, ఇక్కడ ఇంకో సందర్భంలో మనం వాడుకుంటాం. ఆ పాట మీనింగ్ ఎక్కడైనా వాడుకోవచ్చు, అదే సందర్భంలో వాడుకోవాలని లేదు. అతను టెన్షన్ రాసిన లైన్ రాశారు, there's not to reason why but to do and die. ఆయన రాసిన లైన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎందుకు అని ప్రశ్నించడానికి లేదు, నేను ఏమో అది చెయ్యడం చనిపోవడం అంతే, ఎందుకు ఇలా చేయాలని ప్రశ్నించడానికి లేదు అని అది అన్నారు. అలాగే ఇప్పుడు ఈ గురువులు చెప్పే విషయాలని ప్రశ్నించడం లేదు, చేయడం, నాశనం అవుతే నాశనం అవడం. Krishnamurti ji, that is what the gurus say. గురువులు కూడా అలాగే చెప్తారు, మీరు ప్రశ్నించండి, గురించి నాశనం అయితే నాశనం అయిపోండి కానీ వినండి అంతే, ప్రశ్నించండి. So what is behind this acceptance of authority? అంటే ఈ అథారిటీ మనం ఇలాగ ఆమోదించండి, దీని వెనకాల ఏముంది? Anderson ji, it is interesting that the word authority is radically related to the self. ఈ అథారిటీ అన్నది తన
అంటే స్వార్థానికి సంబంధించింది. There is this sensed gaping void through the division. ఈ విభజించడం వల్ల వచ్చిన ఈ ఖాళీ, అంటే వాయిడ్ అంటే శూన్యస్థితి, ఆ ఖాళీ స్థితి. Krishnamurti ji, sir, that is just it. అంటే వాయిడ్ ఎందుకు అక్కడ మీకు అర్థం కాలేదు. అది గురువు వేరు, శిష్యుడు వేరు. గురువుకి శిష్యుడికి మధ్యలో మూడు అంతరాయం ఉంటుంది. ఈ అంతరాయం కారణంగానే ఇదంతా అథారిటీ అనేది వచ్చింది. ఇప్పుడు కృష్ణమూర్తి గారు అలా చెప్పాలి, నేను గురువుని, నీకేం తెలియదు, నువ్వు విను అని ఎక్కడ చెప్పట్లేదు. ఈక్వల్ స్టేటస్ ఇస్తున్నారు. అసలు నిజంగా మన శాస్త్రాల్లో కూడా గురువు శిష్యుడు కూడా విష్ణువే అని చెప్పారు. ఇద్దరు ఈక్వల్ స్టేటస్, ఎవరిని తప్పు చేయడానికి లేదు. విష్ణు గురు రూపంలో ఉన్న విష్ణు, శిష్యుడు రూపంలో ఉన్న విష్ణువు వింటున్నారు. ఇద్దరు విష్ణు స్వరూపులు. Anderson ji, through the division. విభజించడం వల్లే వచ్చింది ఇదంతా. And that immediately opens up a hunger, doesn't it? అందు ఎప్పుడైతే అది అలాగా విడదీస్తున్నామో అప్పుడు ఒక రకమైన ఆకలి మొదలవుతుంది. ఆకలి అంటే కడుపులో తిన్నదనే కాదు, ఇంకేదో పొందిద్దాం అనే ఆకలి. And my projection of my meal, I run madly too. మై మీనా, మై ప్రొజెక్షన్ అంటే నేను ఊహించుకుంటాను, నేను ఇది కావాలి, అది కావాలి, దాని వెనకాల పరిగెడతాను. Krishnamurti ji, when you see this, you want to cry. You follow, sir. ఇదంతా చూసాక మీరు ఏడుస్తారు. ఇదే జరిగింది రమణానంద గారి దగ్గరికి కొంతమంది వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏదైతే ప్రామిసింగ్ చేశారో ఏమీ జరగలేదు. వాళ్ళందరూ అయ్యో డబ్బులు ఇచ్చేసాను ఏడ్చారు. ఏమిటి నాకు అంటే తర్వాత ఏమీ జరగట్లేదని, ఏదో జరుగుతుందో నాకు వెళ్తారు. అది భక్తి కాదు, మోసము కాదు. వాహికంటే వీళ్ళకి ఏదో కోట్లు ఇవ్వాలి, వాళ్ళు ఆయన వస్తాయన్నారు, రాలేదు. దుఃఖం మొదలైంది. All these young people going to these gurus, shaving their head, dressing in Indian dress, dancing in the streets. ఈ యువతులు వీళ్ళందరూ కూడా ఇండియన్ గురించి వెనకాల వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుర్ర అంటే ఎక్కువగా ఈ హరిరామ హరికృష్ణాలు చేస్తున్నారు. బుర్ర విరిగించేసుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళు గుళ్ళు చేసేసుకుంటారు. ఆ తర్వాత వేరే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటారు. తర్వాత వాళ్ళు డాన్సులు చేస్తూ ఉంటారు. Fantastic things they are doing. వాళ్ళు అద్భుతమైనటువంటి విషయాలు చేస్తున్నారు. ఫెంటాస్టిక్ విషయాలు, అద్భుతమైనవి అంటే అలాంటివన్నీ చేస్తారన్నమాట. అక్కడ రోడ్ల మీద వాటి మీద. ఆ తర్వాత వేసుకోవడం, వాళ్ళు ఇది చేయని నాన్సెన్స్ ఉండదు. ఏది పడితే అది చేస్తారు. ఏమైనా అంటే భగవంతుడి పూజారు అంటారు. And all on a tradition which is dead. అందరూ కూడా మృతమైనటువంటి సాంప్రదాయాన్ని పట్టుకుని చేస్తున్నారు. ఇప్పుడు కలిసి విషయంలో కూడా అలాంటివి జరిగింది. ఇంకెవరో అలా ఎంతో మంది, అంటే వీళ్ళందరూ కూడా అదర్ కంట్రీస్కి వెళ్తారు. అక్కడ ఇలాగా అలాగా చెప్తారు. అక్కడ చెప్పేవన్నీ ఏమిటి అంటే ఈ ట్రెడిషనే చెప్తున్నారు. అదంతా కూడా ఏంటంటే పాస్ట్కి వెళ్ళింది. అంటే అది మృతమైనది. అది తర్వాత ఏంటంటే ఇది ఇలాగా ప్రజలు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. ఇది గంటంటే గెలుస్తారు, డ్యాన్సులు చేయండి చేస్తారు, బట్టలు వేసుకోండి వేసుకోవద్దండి మానేస్తారు, అన్ని చేస్తున్నారు. అది అతను చెప్పేది. క్వశ్చన్ చేయండి, వాళ్ళు చెప్పేటటువంటి ఆ ట్రెడిషన్కి ఏం విలువ ఉంది? అదంతా గతానికి చెందింది. All tradition is dead. You follow? ట్రెడిషన్ అనేది అంతా కూడా గతమే. And when you see that,
అది మీరు చూస్తే అంటే ట్రెడిషన్ నూతనమైందన్న సంగతి మీకు తెలిసిందే. And when you see that, you say, my God, what has happened? ఓ భగవంతుడా ఏమైంది అని మీకు అనిపిస్తుంది, ఏం జరిగింది అని బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. So I go back and ask, why do we accept? వినపడలేదు. I go back and ask, why do we accept? అందుకని నేను వెనక్కి వెళ్ళి అడుగుతాను, మనం అసలు ఎందుకని అంగీకరించాలి? Why are we influenced by these people? మనం వీళ్ళందరి వల్ల ఎందుకు ప్రభావితం అవ్వాలి? Why are we influenced when there is a constant repetition in a commercial, buy this, buy this? బై దిస్ కమర్షియల్ BUY, buy adi. అక్కడ కేవలంగా రెప్యుటేషన్ మాత్రమే ఉంది, అంటే వ్యాపారపరమైంది. ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి అని అంటే ఈ గురువులందరూ కూడా ఒక రెప్యుటేషన్ అది ఉంది అక్కడ అని చెప్తున్నారు. It is the same as that you follow, sir. అలా వాళ్ళు ఎలా అయితే ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని చెప్తున్నారో వీళ్ళు అలాగే చెప్తున్నారు. Anderson ji, yes. Krishnamurti ji, why do we accept? The child accepts, I can understand that. మనం ఎందుకు అంగీకరించాలి? ఒక పిల్లవాడు అంగీకరించేది నేను దాన్ని అర్థం చేసుకోగలను. ఎందుకు అంగీకరిస్తున్నాడు అంటే ఆ పిల్లవాడికి కొంచెం సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలి. ఆ పిల్లవాడిని ఎవరైనా చూడాలి, తెచ్చుకోవాలి, వాడికి అవన్నీ అవసరం. వాడికి అజ్ఞానం ఉంది, మనకు అవేం లేవుగా, అది ఆయన చెప్పేది. Poor thing, he doesn't know anything, it needs security. ఆ పిల్లవాడికి ఏది తెలియకపోవడం వల్ల భద్రత కావాలి, వాడికి భయం వేస్తుంది. It needs a mother, it needs care. అదే తల్లి ఉండాలి, వాళ్ళని సంరక్షించే వాళ్ళు ఉండాలి. It needs protection, it needs to sit on your lap and affection, kindness, gentle. ఆ శరీరుడికి భద్రత అవసరం. మీ తొడలో కూర్చుని ఒక రకమైనటువంటి అభిమానం కావాలి వాళ్ళకి. కానీ మీకెళ్ళి ఇవన్నీ ఎందుకంటే ఆ శరీరుడికి అజ్ఞానం ఉంది, అందువల్ల అవన్నీ అవసరం. కానీ మీరేమి యాక్సెప్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. వాడికి ఏమో అజ్ఞానం ఉండబట్టి వాడికి భయము అవన్నీ ఉన్నాయి. It needs that. అదే అంటే ఆ శిశువుకి ఇవన్నీ అవసరం. Is it they think the guru gives him all this? ఒకవేళ ఇస్తాడు అని వాళ్ళు ఆలోచించడం వల్ల ఇలాగ అన్ని చేసుకుంటున్నారు. Through their words, through their rituals, through their repetition. వాళ్ళ పదాలు, వాళ్ళు కర్మకాండలు, క్రతువులు, ఇవన్నిటిని వాళ్ళు ఎందుకని ఒప్పుకుంటున్నారు? వీటి వల్ల వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ అభిమానం, భద్రత ఇవన్నీ వస్తాయనా? And through their absurd disciplines. వాళ్ళు చెప్పేటటువంటి అర్థం లేనటువంటి కొన్ని క్రమశిక్షణలు అలాంటివన్నీ ఎందుకని ఒప్పుకుంటున్నారు? ఇప్పుడు కాళ్ళు పట్టడం అంటే కాళ్ళు పడుతున్నారు అంటే అలాగ ఇక్కడ అంటుంది ఏంటంటే ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు అని మనం అప్పుడు. ఎందుకంటే మనం కూడా మా నాన్నగారు అంటూ ఉండేవారు, గొర్రెలు అది అలాగే చాలా మంది అంటారు కదా, గొర్రెల్లాగే ఉంటాం మనం. ఇది తెలుసుకోవాలన్నమాట. ఒకటి చేస్తే మనం వెనకాలి. A sense of acceptance, as I accept my mother when a child. ఒక రకమైనటువంటి అంగీకారం, నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు నా తల్లిని నేను అంగీకరించినట్టుగా. I accept that in order to be comfortable. అది నేను ఎందుకు అంగీకరించాలంటే నాకు అప్పుడు సంతృప్తి సుఖం ఉండదు. నేను
తల్లి నన్ను పట్టుకున్నా, తల్లి ఏం చెప్పినా అందులో నేను కంఫర్ట్ ఫీల్ అయ్యాను. In order to feel at last somebody is looking after me. ఇంకా ఏంటంటే నన్ను ఎవరో ఒకరు తీసుకుంటున్నారు, నాకు ఏమీ పర్వాలేదు అన్న భావన కోసం నేను అమ్మ ఏం చెప్తే అది అడుగుతుంది. లక్ష్మి, ఇక్కడ 7:25 అయింది, ఇక్కడ ఆపుదామా? ఇంకా ఉన్నది, రేపు అయిపోతుంది. సరే ఆపుదాం. ఇవాళ నేను చెప్పినది అర్థమయ్యే కదా, నేను ఎక్కడికక్కడ అన్ని బోధపడిచేస్తాను. అంటే మనం గురువులని ఏం చెప్తున్నావు అని ఏమి ప్రశ్నించాలి, మనం అన్ని ఆమోదించేస్తాం. ఇది వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతించిన విషయాలు, ఇక్కడ అక్కడ చదివిన విషయాలు, వాళ్ళ సాంప్రదాయాలు ఇవే కదా చెప్తారు. అంతేగాని అందరినీ ఒక ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడికి డబ్బులు ఇచ్చాము, ఆయన్ని 20 సంవత్సరాలే ఉన్న వ్యాధి రేపు తగ్గిపోతుందా అని అడుగుతాం. ఎలోపతి వైద్యుడిని అడగం. అలాగా గురువులను ఎవరు అడగరు. మిగతా ఎవరినైనాను మీరు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ అడుగుతాం. అది మనం గమనించాలి, వాళ్ళు చెప్పేది ఏంటి. అందుకని చాలా మంది ఇలా మోసపోయాం అలా మోసపోయాం అని చెప్తూ ఉంటారు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే ఎందుకని మనం క్వశ్చన్ చేయాలి, మనకి భయం జ్ఞానం రాదని కానీ, మోక్షం రాదని కానీ, భద్రత రాదని కానీ, నిస్పృహలో వెళ్ళిపోతామని కానీ, ఒంటరితనం భరించలేమని భయం వల్ల ఎందుకు ఇలాగన్నీ చేస్తున్నాం అది ఆయన ప్రశ్నిస్తున్నారు. మీకు అర్థమైందా? అందరికీ అర్థం అవ్వకపోతే అడగండి. అర్థం అవడమే కాదు, మీకు ఏ రకమైన సందేహాలు ఉన్నా. లక్ష్మి, ఎడ్యుకేషన్ గురించి ఆయన చెప్పారు కదా, మన సిస్టంలో ఉండే తప్పు, రాంగ్ థింగ్స్ అంటే ఏంటి, మనం వాళ్ళకి పిల్లలకి ఒబే చేయడమే చెప్తున్నాం, క్వశ్చన్ చేయడం చెప్పడం లేదని చెప్తున్నారా? అసలు ఎడ్యుకేషన్ లో చెప్పే విషయాలన్నీ ఎలాంటివి, అది జీవితానికి ఏం పనికొచ్చే చెప్పట్లేదు. కోసం చెప్పం, కాన్ఫ్లిక్ట్ కోసం చెప్పం, జీవించే విధానం చెప్పం, ప్రేమ నిజమైన ప్రేమ కోసం చెప్పట్లేదు. మనం ఏంటంటే మెషిన్స్ లా తయారు చేస్తున్నాం. అందుకనే ఒకవేళ నాకు కొడుకు ఉంటే, భగవంతుడి దేవల నాకు కొడుకు లేడు, ఇలాంటి విద్యా వ్యవస్థలో నేను జాయిన్ చేస్తానా, ప్రజలందరూ ఎక్కడ పెట్టారో అక్కడే నేను పెడతానా, ఎందుకు మనం వేరే స్కూల్ మొదలెట్టాలి. ఆయన స్కూల్స్ లో ఇలా ఉండదు. వృత్తి విద్యలు కూడా చెప్తారు, అన్నిటి పట్ల ఈక్వల్. ఇలాంటివి దేశాలతో కొడైకెనాల్లో ఒక ఫారినర్ ఒక విద్యా సంస్థ పెట్టింది. అందులోని అంటే కృష్ణమూర్తి దీంతో మొదలుపెట్టిన స్కూల్, 2 స్కూల్స్ ఉన్నాయి, చిన్నపల్లిను విజయవాడలో. ఆ ప్రిన్సిపల్ గారు అక్కడి నుంచి ఏం చేసిందంటే పని మనిషికి కూడా సాయం చేస్తూ ఉంటుంది. నేను అడిగాను అక్కడ చదివి ఏం చేస్తున్నట్టు, చక్కగా వాళ్ళ అమ్మకి ప్రిన్సిపల్ 2 స్కూల్స్ సలహాలు ఇచ్చేది. పని మనిషి పని చేస్తుంటే దానికి సాయం చేసేది. పని మనిషి చేస్తుంటే సాయం చేసేది. బాగుంది. అన్ని పనులు సమానంగా పిలుస్తారు, అన్ని పనులు పట్టుకుంటాను. ఏ పని ఒక వ్యక్తి కష్టపడుతుంటే ఇంకొకరు సహాయం చేస్తున్నారు. మనం ఎలాంటి డబ్బులు కొనుక్కున్నాం చూస్తాం, వాళ్ళు ఎంత కష్టపడినా మనం కల్పించిన విధానం అమ్మాయి క్రూషియల్ పాయింట్స్ లో మంచి సలహాలు ఇచ్చేస్తుంది. ఆచరణాత్మకమైన ఇది జీవితాన్ని ఎదుర్కోవడం ఏంటో నేర్పించేది. మనం గర్భం చూడట్లేదు, అహంకారం చూపడ్డాం, ఇంకో మంచిది మన విద్యా విధానం చేసి
రెండో క్లాస్ చదువుకోవాలి నువ్వు ఎంఏ చదివి వాడు తక్కువ చూపిస్తావు. మనం ఎంఏ చదివి ఏమైనా నేర్చుకున్నావా? దగ్గర పండితులు ఏమో ఏమయ్యా ఇది వచ్చా అది వచ్చా అని పడం వాడుతూ అడుగుతాడు, పడవ మీద వెళ్తే. అంటే పడం ముందు మేడం వినిపించట్లేదమ్మా కరెక్ట్ గా వాయిస్. ఒక పండితుడు ఒక ఓడలో వెళ్తుంటాడు. ఇప్పుడు వినబడుతోందా? వినిపిస్తుందమ్మా. ఇప్పుడు వినిపిస్తున్నారు. కంటిన్యూస్ గా ఉంటే మధ్యలో కట్ అవుతుంది. ఇప్పుడు వినబడుతుంది అంటే నేను ఒకే విధంగా మాట్లాడుతాను. ఆ ఓడలో వెళ్తుంటే పండితుడు ఓడ నడిచేవాడు ఏమయ్యా నీకు ఫలానా వేదం వచ్చా? రాదు. భగవద్గీత వచ్చా? రాదు. ఉపనిషత్తులు తెలుసా? రాదు. ఆ తర్వాత ఏమైంది? పడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక్కటే ప్రశ్న అడుగుతాడు, వచ్చా? రాదంటాడు. ఎవరు చెప్తారు అంటే ఏమీ రాదనుకున్న వాడికి అంత వాడి జీవితాన్ని ఎలా రక్షించుకోవాలో అడిగింది. మన చదువులు ఇంకొకళ్ళని అర్థం చేసుకోవడానికి కానీ, మన జీవిత సమస్యలు తెలుసుకోవడానికి కానీ, మనం అర్థం చేసుకోవడానికి కానీ, శాంతిగా జీవించడానికి కానీ దీనికి పనికిరావట్లేదు అనే విషయం మనం ఎన్నాళ్ళైనా గ్రహించచ్చు. తక్కువ కష్టంగా డబ్బులు ఆర్జించడం ఒకటి నేర్చుకుంటున్నాం. అంత తప్ప ఆలోచిస్తే అందరికీ తెలుస్తుంది. వృక్షాలు విభాగం నేర్చుకున్నాను. లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుంది? వేడుకుంటుంటే ఏం చేస్తున్నాను? ఈ మొక్కలన్నీ ఉపయోగించి ఈ మొక్కలు ఈ మొక్క అండి ఈ వ్యాధిని తగ్గిస్తుందండి, ఈ మొక్క ఈ వ్యాధిని తగ్గిస్తుంది అంటూ ఆయన చెప్పుకుపోతూ ఉంటుంది. అసలు నేను ప్రొఫెసర్ అవ్వాలి, నేను కాదన్నారు. అంటే మొక్కలు దేనికి ఉపయోగపడతాయని మనకి నేర్చుకోవచ్చు. ఏదో ఒకటో రెండో తప్ప ఏ వర్గానికి తెలిసింది అవన్నీ డిస్ప్లేలో అయినా అప్పుడు అని నేర్చుకుంటారు. ఏమవుతుంది వల్ల మనం ఉంటుంది మన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది మాత్రం మనం నేర్చుకోవట్లేదు. అందుకే ఇలాంటి చెత్త విద్యా విధానంలో నాకే కానీ కొడుకుంటే నేను పెట్టాలా? థ్యాంక్ గాడ్ నాకు కొడుకు లేదంటే. నేను చెప్పనా, మనం కూడా మన విద్యా వ్యవస్థ కోసం ఆలోచించాలి. మన చదువులు మన జీవితాన్ని ఎక్కడ సాయం చేసి వినిపించట్లేదండి. మన చదువులు మన జీవితానికి ఎక్కడ సహాయం చేస్తుంది? చదువు వేరు జీవితం వేరు అయిపోతుంది. అవునా? ఇప్పుడు వినబడలేదా? అవునండి. ఏంటండి నారాయణ గారు ఏంటంటున్నారు? వినబడలేదు. హలో, మాస్టర్ గారు వాయిస్ క్లియర్ గా లేదండి, సరిగ్గా వినిపించడం లేదు ఆయన అన్నది. చెప్పండి నారాయణ గారు. అతనికి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నది లక్ష్మి. ఆయన మాట్లాడినప్పుడు కూడా ఇలాగా లాగుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తున్నది. ఆయన సిగ్నల్ ప్రాబ్లం ఉన్నది కనుక ఆయన రాలేకపోతున్నారు చాలా సార్. పాపం ఇప్పటికి 2 సార్లు ట్రై చేశారు, 2 సార్లు అలాగే అయింది. ఎవరి సిగ్నల్ ప్రాబ్లం లేదు, ఒక్కొక్కరికి కొందరికి ఎక్కువ, కానీ అతనికి కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది అనిపిస్తున్నారు. బాగానే చూద్దాం, వస్తే ఆయన మాట్లాడితే సరే. నమస్తే. ఎవరైనా నమస్తే.
ఈవేళ మాట్లాడు. చెప్పిన విషయాలు చాలా ఫ్రీగా ఉన్నాయి, అర్థం అవుతున్నాయి. ఈ సాంప్రదాయాలు పట్టుకుని వేలాడుతూ ఉండకుండా వర్తమానంలో ఉంటూ ప్రతిదీ ఆలోచించి చేయడానికి ఈ వేళ చెప్పినది చాలా సహకరించిందండి. ఏదో ఆంజనేయమూర్తి గారు ఫ్రీగా గుడ్డిది ఉన్నాయని వాడారు కదా, ఆ ఫ్రీ అంటే అంటే నాకు అర్థం అవ్వడానికి అడుగుతున్నాను. మేడం, ఫ్రీగా ఉన్నాయంటే అర్థమైంది. అర్థమయ్యేటట్టుగా ఉన్నాయని అంటే మూర్ఖంగా ఆలోచించకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని చేయడానికి వర్తమానంలో ఉండడానికి పనికొస్తున్నాయండి. అవును. ఇంకా మాట్లాడతారా? నమస్తే అండి. ఓకే. ఇంకెవరైనా? నమస్తే మేడం, నేను శాంతశ్రీని. వాళ్ళ విషయాలు ఇప్పుడు ఆంజనేయమూర్తి గారు అన్నారు చూసారా, ఫ్రీగా ఉన్నాయి, బాగా అర్థమైనవి, వర్తమానానికి సంబంధించి అని చెప్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఇవాళ చెప్పిన విషయాలన్నీ కూడా మనం మన ఈ జీవితంలో అన్ని వింటున్న విషయాలు, మనం చేసే విషయాలు, మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, చుట్టూ సమాజం ఎంత మూఢంగా ఉంది, ఇవన్నీ కూడా అర్థమైందమ్మా. అంటే ఏంటి, పుట్టినప్పటి నుంచి మనము మన చుట్టూ ఉండే సంప్రదాయాల్లో బతుకుతున్నాము. మన గురువులు అనగానే వాళ్ళు ఏదో మనకి తెలియని విజ్ఞానాన్ని అందిస్తున్నారు అని చెప్పేసి, వాళ్ళు చెప్పినవే గొప్ప విషయాలు అని చెప్పేసి దాని గురించి క్వశ్చన్ చేయకుండా వింటూ ఉంటాము. ఆచరించే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, కొందరేమో తేలిగ్గా తీసుకునే వాళ్ళు తేలిగ్గా తీసుకుంటారు. అలా అలా అంటే దాని గురించి మనకి క్లియర్ గా అర్థమైంది ఈ రోజు ఎలా మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఈ గురువులు ఎందుకు ఇలా ఉంటున్నారు. కొంతమంది గురువులు వాళ్ళ ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్తున్నారు కూడా అని చెప్పారు మీరు ఉదాహరణకి. ఆయన కూడా ఉన్న విషయాలనే చెప్తున్నారు, అంతేగాని వాళ్ళు ఏమి క్రియేట్ చేసి లేకపోతే వాళ్ళ ఏదో కొత్తగా అనుభవానికి వచ్చిన విషయాలు ఏం చెప్పట్లేదు. ఆల్రెడీ పురాణాల్లో విషయాలు, సంప్రదాయాలు, ఆచారాలు వీటి గురించే చెప్తున్నారని చెప్పారు. అదేమ్మా, అంటే ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు నేనున్నాను, ఈ పురాణాలు వాటి గురించి మనకు తెలియదు. అందుకని ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పేది మనకంటే వాళ్ళ జ్ఞానులు, వాళ్ళు చెప్పేది మనం వినాలి, అంటే దాన్ని ఆచరించాలి నేనేమన్నో, అది వింటున్నాము. అలా ఒక మోసలో వెళ్తూ ఉంటాము. అప్పుడు ఏం చేస్తారంటే కొందరు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కాబట్టి మనం ఆ పద్ధతిలో వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము కొన్ని. అలా ఇప్పుడు నేనున్నాను, బాబా గారు చెప్పింది చాలా మంచి విషయాలు అని చెప్పేసి బాబా గారు చెప్పిన జీవిత చరిత్రలు చదువుతూ అలా ఉన్నాము. ఏంటి ఇంకా వేరే ఏది కూడా ఏ దేవుళ్ళని ఎక్కువగా తలుచుకోవటాలు అలా ఉండదు. అలా మనం ఏంటంటే ఒక నమ్మకం, మనకు తెలిసింది అది మంచి అని అనుకున్నప్పుడు అది చేస్తూ ఉంటాము. అలా నేను కూడా అంటే నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తున్నానమ్మా. ఇది నాకు అర్థమైందమ్మా ఈరోజు. అంటే ఒక మోసలో వెళ్ళిపోతున్నాం. మన విద్యా వ్యవస్థ గురించి చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారమ్మా. ఎంతసేపు డబ్బు సంపాదన కోసమే చెప్తున్నారు తప్పితే మనం మన పిల్లలకు కూడా అదే బోధిస్తున్నాం. ఇలా చదివితే, ఇది చదివితే బాగుంటుంది, దీనివల్ల మనం ఈ జీవితాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని బ్రతకాలి అనేది ఎక్కడా నేర్పట్లేదు ఎవరు కూడా. కేవలం డబ్బు ఆర్జించడం కోసం ఇంజనీర్ అయ్యి తర్వాత ఎంఎస్ చేసి ఫారెన్ వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇదే చేస్తున్నాము. అట్లా మనం ఏంటంటే ఒక మోసలో ఒక మూఢంగా వెళ్ళిపోతున్నాం తప్పితే అసలు నిజమైన జ్ఞానం ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నామమ్మా. ఈ రోజు నాకు అది అర్థమైంది, నాకు చాలా బాగా అర్థమైంది అని నాకు అనిపించిందమ్మా. సంతోషం, ధన్యవాదాలు. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని అంటే నేను ఏదో చాలా ఊహించి వెళ్ళాను. అంటే జీవితానికి ఏంటి అవసరమో అది చెప్తారు. అది ఉద్యోగం, ఏ చదివితే ఏ ఉద్యోగం వస్తుందని చెప్తున్నారు. అదికే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. నేనేంటి, ఎలా జీవించితే ఏ రకంగా ఉంటుంది ఏదైనా అటువంటి విషయాలు చెప్తారని వెళ్ళాను. ఆ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అంటే
ఈ ఈ చదువు ఆ ఉద్యోగం వస్తుంది, ఇంతే. ఆ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో ఇచ్చింది, దానికి ఆ పేరు పెట్టారు. అంతకంటే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కంటే ఏ టైప్ ఆఫ్ అంటే జాబ్ కావాలో అన్న గైడెన్స్ అని దానికి హెడ్డింగ్ పెట్టేసి సరిపోతుంది. ఏ టైప్ ఆఫ్ జాబ్కి ఏ చదువు చదవాలి అంతే, ఇంకేం ఉండదు ఆ కౌన్సిలింగ్ లో. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మాట్లాడగారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. చెప్పండి, మాట్లాడండి. మేడం గారు ఇవాళ చెప్పిన విషయాలు ఏమిటంటే బాగా అర్థమైందంటే విద్యా విధానం ఒకటి, నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రెడిషన్ సాంప్రదాయాలకి వాటికి ఏమిటంటే ఆ గురువులు ఏం చెప్తే దాన్ని అంతటినీ కూడా గుడ్డిగా నమ్మేసి అలాగే ఉండిపోతున్నాం తప్ప ప్రశ్నించడం లేదండి. ఇప్పుడు శాంతిశ్రీ గారు చెప్పిందా మళ్ళా నేను చెప్తాను, అలాగైపోతుంది ప్రపంచం అంతా కూడా. ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. అంటే ప్రశ్నిస్తే ఏదో ఇప్పుడు అజ్ఞానంతో వాడిని ప్రశ్నించడం లేదు. చిన్నపిల్లాడు ప్రశ్నించడం లేదు అంటే వాడికి వెనకాల సెక్యూరిటీ భద్రత అది కావాలని చెప్పేసి ఇందాక చెప్పారు. చిన్నపిల్లాడు ప్రశ్నించడం లేదంటే ఒక అర్థం ఉంది. కానీ ఇంత జ్ఞానం మేమంతా ఎలా ఉన్నామంటే వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వాడిని ప్రశ్నించడం లేదు. ఎందుకని అక్కడ సెక్యూరిటీ దెబ్బతింటుందా, లేకపోతే నీ అహం దెబ్బతింటుందా, లేకపోతే వాళ్ళని అడిగే ధైర్యం లేక ఇవన్నీ కూడా మనసులో ఉండి వాళ్ళని ప్రశ్నించడం లేదండి. అలా ఉండకూడదు అన్న విషయం ఇవాళ అర్థమైందండి. తర్వాత ఈ విద్యా విధానాలు, ఈ అథారిటీ అంటే ఇందాక మీరు అన్నారు విభజన వల్ల అంతరాయం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల అథారిటీ అనేటువంటిది బాగా ఏర్పడుతోంది. తర్వాత విద్యా విధానంలో రిపీట్ ఇవే జరుగుతున్నాయండి. నీకు ఆ ర్యాంక్ రావాలి, నీకు ఈ ర్యాంక్ కావాలి, ఆ ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో జాయిన్ చేస్తాం, ఆ కాలేజ్, ఇదే నేర్పుతున్నాను తప్ప ఒక మంచి విషయాన్ని ఏదైతే సత్యమో దాన్ని చెప్పడం లేదు. దాన్ని మీరు పాటించండి అని ఆ స్కూల్లో వాళ్ళు చెప్పట్లేదు. స్కూళ్ళు కూడా అదే చెప్తున్నారు. గురువులు కూడా ఇంతకు ముందు వాళ్ళు చదివిన విషయాలే చెప్తారు అంతే. వాళ్ళేమి కనుక్కున్న కొత్త సత్యాలు ఏం చెప్పట్లేదు, సాంప్రదాయాలే చెప్తారు. చెప్పేవాడిని అంటాం. ఆ సాంప్రదాయం వాడిని ఎక్కడికి తీసుకెళ్ళదు. అది డెడ్. ఇప్పుడు మా నాన్న ఏం చేసేవారు, ఆగ్రా అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, అక్కడి నుంచి విజయనగరం రావడానికి క్యాలెండర్ తీసి పున్నమ నాడు ముహూర్తం పెట్టేవారు. చక్కగా పున్నమ నాడు వచ్చేవాళ్ళు, అమావాస్య నాడు వెళ్తూ ఉండేది ఇష్టమైనట్టుగా. ఇప్పుడు వచ్చిన పున్నమ దగ్గర ఉంటే పున్నమ నాడు, అమావాస్య దగ్గర ఉంటే అమావాస్య నాడు ముహూర్తం పెట్టేవాళ్ళు. అది అన్ని అలా సాంప్రదాయానికి విరుద్ధంగా మేము పెరిగాం. ఏమైపోలేదే, శుక్రవారం కట్టుకోవాల్సిన బట్టలు సోమవారం కట్టుకున్నా అలాగే జరిగింది. అంటే ఆంజనేయ ముద్దు గారు సాంప్రదాయాలంటూ పెట్టుకున్న ఈ గ్రూపు ఎందుకు వచ్చిన డెడ్ గ్రూప్ మనకి అవసరం? అంతకంటే మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకునేటటువంటి ఒక గ్రూప్ పెట్టుకుంటేనే ఏం కదా, అక్కర్లేని సాంప్రదాయాలు ఆ తెలియని దానికి ఒక గ్రూపా ఎందుకది? అంటే ఒక వ్యక్తి మాంసాన్ని అమ్మితే ఎంత దుష్కరమో ఇది అలాంటి దుష్కరమే. ఎందుకంటారా, ఇటువంటి డెడ్ విషయాలని ప్రాపగేట్ చేయడం ఒక రకంగా రాంగే. అవునా? మంచి భావనతో ప్రతి క్షణము పవిత్రమైంది. శ్రీరాముడు నవమి రోజు పుట్టాడు, కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు. మరి వాళ్ళు అశుభకరమైన వ్యక్తుల? అష్టమి నవములు కష్ట దినాలంటారు. వాళ్ళకైనా కష్టాలు మనకి రాలేదా? దశమి ఏకాదశుల్లో పుట్టిన వాళ్ళు కష్టపడలేదా? ఇలాంటివి ఎవరో ఒక దగ్గర పెడతారు. అదే తత్వ విధానం గారు అంటారు. అవునవును అంటాడు ఒకడు, మరొకడు అవునవును అంటాడు. అదో పద్ధతి అయిపోతుంది. ఈ విధంగా వస్తున్నాయి విషయాలన్నీ. అంటే ఆ సాంప్రదాయం అన్నది అంత ఇప్పుడు చూడండి, అదే అమావాస్య మనం కొంతమందికి ఎంతో పూజనీయమైంది. తర్వాత సరే ఈ రోజు నువ్వు గోల్డ్ తీసుకోకూడదు, వారం వరకు గోల్డ్ తీసుకోకుండా ఉంటాడు, మరో వారం అయినా అలాగే ఉంటాడు. మరి సెంట్రల్ స్కూల్లో ఒప్పుకునేవారు కాదు, గోల్డ్ ఉంటే వెంటనే తీసేసుకోవాలి.
ఈ సాంప్రదాయాలు ఉన్న వాళ్ళు ఎక్కడ పెడతారు తల? ఆ గోళ్ళు పెంచుకోమని చెప్తారా వారం వరకు? ఎందుకంటే నేను అంటున్నాను, ఆ ఫోన్ పెట్టుకోండి, ఏదైనా మంచి విషయాన్ని చెప్పేవి ఏవైనా పెట్టండి. ఎందుకు వచ్చిన డెడ్ విషయాలు చెప్పేవి? అది అంటే మనం జీవితాన్ని కరెక్ట్ గా మనం ముందుకెళ్తే మనకి తగిన ఫలితాలు వస్తాయి. మనమే రాంగులు చెప్తూ ఉంటే మనకి అవే వస్తాయి. అందుకని ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే, ఈ సాంప్రదాయం అన్నది మృతం, డెడ్, ఎప్పటిదో, ఎవరో, అంటే గతానికి సంబంధించినవి కూడా మనకి స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు. జీవితం నిత్యనూతనంగా సృజనాత్మకంగా జీవించడానికి పనికిరాదు. అంతటా ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు ఈ సాంప్రదాయం. పనికొస్తుందేమో అడగండి ఆయన. ఇంతమందికి ఏవేవో గైడెన్స్ ఇస్తున్నారు, గుడివాడి గైడెన్స్ ఇస్తున్నారు. జీవితం ఇవన్నీ పాటించడంతో పరిమితం అయిపోవాలా? మరి ఇవన్నీ పాటించిన వాళ్ళు అమెరికాలో వాళ్ళు ఎంత మంచి, అక్కడ ఏంటంటే శ్రీచక్రం భూమిలోనే ఉంది, వాళ్ళు ఎంత బాగా ఉన్నారు. పాటించకపోయినా, పాటించిన మనం ఎలా ఉన్నాం? బూజులు పట్టి మనస్సుకి కంపు కొడుతూ ఉంటున్నాం మనం. వింటున్నారా నేను చెప్తున్నది? వింటున్నానండి. వింటున్నారా లేకపోతే అర్థం అయ్యో లేదా? అర్థమవుతుందమ్మా. చాలా ఇవన్నీ ఇప్పుడు 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 చెప్తామండి శుభ్ర నియమాలు, అవి నెక్స్ట్ తరంలో పనికిరావాలి. ఆ తరానికి వేరేగా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. అవి ఇప్పుడు నేను అంటున్నానని వ్యక్తిని కాదు కానండి, అలాగా ఇప్పుడు ఈ కోటేశ్వరరావు గారు లాగా ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళని తీసుకోండి, అక్కడ ఉందండి. మీరు ఆ తిరుపతి వెళ్ళిపోండి, అక్కడ లలితా శాస్త్రం చేస్తే 1,00,00,000 సార్లు చేసిన ఫలితం. పాపం పొలోమని టికెట్లు పెట్టుకుని డబ్బులు లేకపోయినా అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే కానీ వాళ్ళకి ఏం అవ్వదు. ఇక్కడే నీలో ఉన్నది దైవతత్వం అని చెప్పట్లే. అక్కడికి వెళ్ళిపో, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళిపో, ఆ సమయంలో నువ్వు మునుగు. సమయం దాటితే పుణ్యం రాదు. ఇంకొకళ్ళని నువ్వు తొక్కిసైనా చంపిసైనా నువ్వు మునిగిపో, ఆ పుణ్యం నీకు వచ్చేయాలి. ఇదండి మత గురువులు చెప్పేది. నీ పుణ్యం మాత్రం నీకు ముఖ్యం, ఆ టైంలో ముఖ్యం. ఏం పుణ్యం అండి అది? ఆలోచించండి. అంటే ఆ పురాణాలు అనేది మీరు చదువుకోలేరు, పురాణాలకు వినడానికి వెళ్తారేంటే? శాంతి గారు చెప్పినట్టు పురాణాల కోసం ఎవరు వినరు. పుణ్యం అదేదో పుణ్యం వచ్చేస్తుంది, జీవుతో తెలియని పుణ్యం. ఆ స్వర్గం నుంచి తన్ని తగిలేస్తారు టైం అయిపోతే. ఆ స్వర్గంలో కూడా ఎన్నాళ్ళు ఉంటారు? విన్నంతసేపు అసలు జ్ఞానం ఉండదు. మన పక్కవాడు ఏ చీర కట్టుకున్నారు నేను పక్కవాడికి, లేకపోతే వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇవే మనకి అట్రాక్షన్. అక్కడ కూడా మేము వెళ్ళిపోయామండి ఆయన స్పీచ్ కంటారు వినేది అక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళి ఏదో 3,000 మంది ఇస్తారు, ఆయనకి అహంకారం ఏముంటుంది? 3,000 మందిలో ఎవరు అక్కడ అసలు ఏమిటి తప్పిస్తున్నారు? తప్పించేది ఏదైనా అక్కడ చెప్పబడి చెబుతున్నారా? ఎవరికి అక్కర్లే. అసలు ఏ తిరుపతిలోనో ఏ మధురైలోనో లేకపోతే మరో దగ్గర ఉందా, మన దగ్గర లేదా? అంటే నేనే సకలమైన శాస్త్రాలు ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నాయి. ఎక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళిపో, అక్కడికి పారిపో, డబ్బు లేకపోతే అప్పులు చేసి జగన్ చేసేలా వెళ్ళిపోయాలి. మీరే చెప్పండి ఎంతవరకు రైట్? రైట్ అంటారా ఆంజనేయమూర్తి గారు ఈ సాంప్రదాయం? ఎందుకంటే సాంప్రదాయం రెడ్ కదా మీరు. చెప్పండి. రైట్ కాదని అర్థం అవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత పూర్తిగా ఏంటి తప్పులు చేస్తున్నాం అనే విషయం అర్థం అవుతుంది. చూడు వాళ్ళ ఇంకోటి ఏంటంటున్నాడు, ద్వారాలు అందుకు విరక్కొట్టి మరి లోపలికి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోవడం ముఖ్యం, అక్కడ పుణ్యం వచ్చేస్తుంది. ఆ ద్వారం విరక్కొడితే ఏమిటది? అదండి మన పుణ్యాలు. ఎంత స్వార్థం మనుషుల్లో ఇదా? ఆ పుణ్యం ఏమిటి? ఎందుకు వచ్చింది అని ఎవ్వరూ ఆలోచించారు. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ కలిగించినప్పుడు నాకు పుణ్యం వస్తుందా? అంటే ఇవన్నీ కళ్ళు తెరిచి చూడాల్సిన బాధ్యత లేదా మనకి?
లేకపోతే తోస్తున్నాను పెద్ద మనిషిని కదా తెలియకుండా తోసియాలి ఎదుటి వాళ్ళు. ఈ తోపులాటలా మన సంస్కారం. ఆలోచించాలి మనం కూడా. వాళ్ళు చెప్తే చెప్పారు, మనం ఆలోచించాలి కదా. మనం ప్రశ్నించుకోవాలి. ఎంతవరకు వాళ్ళని అనడం కాదండి, వినేవాళ్ళు ఇలా ఉన్నారు కనుకే వాళ్ళు అలా ఉన్నారు. రమానంద గారు అలా చేశారంటే అది ఆ టెంప్టేషన్ తో వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుకే కదా చేశారు. వీళ్ళది ఈక్వల్ గా ఉంది భాగం. లంచం ఇచ్చేవాడిది తప్పు, పుచ్చుకునేవాడిదే కాదు. ఇచ్చేవాడు ఉండబట్టే పుచ్చుకుంటున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళది తప్పే. అక్కడికి వెళ్ళి వీళ్ళకున్న టెంప్టేషన్ వల్ల కదా వాళ్ళు అలాంటి పన్నాగాలు పన్నుతున్నారు. సరే, ఇంకెవరైనా మాట్లాడతారా? చాలా మంది మాట్లాడలేదు కదా ఇవాళ. నమస్తే అమ్మా. ఏంటి సిగ్నల్ సరిగ్గా లేదా ఇవాళ? నమస్తే అనేది మాత్రం వినబడింది. హలో నారాయణ గారు, ఏం వినబట్టం లేదు. ఏమీ వినబట్టం లేదండి. నేను చెప్తే మీకు వినకపోవడం మీకు అలవాటైంది, మీరు చెప్తే మాకు వినబట్టం లేదు. హలో, ఆంజనేయమూర్తి గారు డెత్ బెడ్ వరకు ఆ ట్రెడిషన్ పట్టుకు వెళ్ళడం ఎంత రాంగో అన్నది గ్రహిస్తారో లేదు. దాని గైడెన్స్ ఒకటి అర్థమవుతుంది, గ్రహిస్తున్నానండి. అలాంటి గైడెన్స్ ఎందుకండి? మీరు ఏదైనా మంచి విషయాలు తెలుసుకోండి. ఎలాగ నన్ను నేను తెలుసుకోవాలి, అలాంటి విషయాల్లో గైడెన్స్ ఇవ్వండి. నారాయణ గారు వినబడలేదు కనుక మళ్ళీ ట్రై చేయండి. ఒకవేళ వస్తే సరే, లేకపోతే మరి రేపైనా ట్రై దగ్గరగా. హలో మేడం గారు. హలో చెప్పండి మేడం, మీ వాయిస్ వినిపిస్తుంది. చదివా ఎవరు వినపట్లేదు వాయిస్. మీ వాయిస్ వినపడుతుంది, మీ వాయిస్ వినిపిస్తుంది అన్నదండి. చదివా ఎవరు వినపట్లేదు అసలు. అంటే అందరికి సిగ్నల్ ప్రాబ్లం ఉందండి, నాకు ఉంది. ఒక్కొక్కప్పుడు వినపడదు కదా, సిగ్నల్ ప్రాబ్లం. నాకు అదే అదే అదే. నమస్తే. ప్రయత్నం చేస్తున్నారు, అయితే వినబడకపోతే అతను తప్పు కాదు కదా, అది సిగ్నల్ లేకపోకుండా ప్రయత్నిస్తున్నారు అందరూ. చెప్పండి నారాయణ గారు, ప్రయత్నించండి. రమణానంద గారు మీరు చెప్పండి. మేడం గారు లాస్ట్ లో ఆలోచించానండి.
మొదటి హలో నుంచి వినలేదా? అంటే ప్రే చేసుకొని లేట్ లాస్ట్ మూమెంట్ ఆలోచిస్తున్నాను అరగంటనే మీ మొత్తం తరగతి అంతా అర్థం. ఆహా, ఆ ఓకేనమ్మా. దృష్టి చెప్పినారు. అదే ఓకేనమ్మా. ఆ. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒంట్లో బాగోలేదండి, ముహూర్తం బాగోలేదు, మన దగ్గర నీళ్లు కావాలో అంటున్నాడు, ముహూర్తం బాగలేదు, నీళ్లు పోయిరా? వేస్తారు ఎందుకు కానీ వాళ్ళందరికీ ఇదిగానే ఉంటుంది. ఏంటండి? అయితే సమాజం చెప్పి నిజాలు 7:50 అయిపోయింది, పాపం ఎవరికి పని చేయలేదంటుంది. ఆంజనేయులు గారు మాట ఆంజనేయులు కట్ అయి గారికి వస్తున్నాయండి. ఆహా. ఆంజనేయమూర్తి గారు ఒక వాక్యం మాట్లాడారు. అదే నెట్ కట్ అవుతుంది. సరే వాళ్ళు క్లోజ్ చేసింది అయితే రాడతారు. అదే మరి అందరికీ అంటే నారాయణ గారు చెప్పడానికి అదే ఒకప్పుడు రాదు. అదే మిగతా వాళ్ళు అది ఎవరికి అందటం లేదు ఎవరికి. అందరికీ కాదండి, నారాయణ ఆంజనేయమూర్తి గారు భార్య మాట్లాడారు కదా, శాంతి గారు మాట్లాడారు కదా, అది అన్ని కట్ అయిపోతుంది. అందరికీ కాదండి, ఎప్పుడు నారాయణ గారికి ఎక్కువగా వస్తుంది సిగ్నల్ ప్రాబ్లం, అప్పుడు వస్తుంది. నాకు వచ్చింది కదా ఒక టైంలో, వస్తుంది మళ్ళీ బాగవుతుంది. సరే, ఇంకెవరు వర్ధిని గారికి కూడా సిగ్నల్ ప్రాబ్లం. వర్ధిని గారు ఉన్నారా ఇవాళ? ఉన్నారండి. వర్ధిని గారు మీరు మాట్లాడతారా? కష్టంగా ఉందా టాపిక్ మాట్లాడడానికి? హలో వర్ధిని గారు. లెఫ్ట్ అయిపోయారండి. రావట్లేదు. సరే, ఇంకెవరైనా మాట్లాడతారా? సరే అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా. ఈ రోజు మాత్రం చాలా మంచి విషయం చెప్పినట్టమ్మా. కృష్ణమ్మ గారి తత్వం ద్వారా మనము క్వశ్చన్ చేయటం నేర్చుకోవాలనేది ఒక మంచి పాయింట్ చెప్పారమ్మా. అది మాత్రం అంటే మోసలో వెళ్ళిపోకుండా ప్రతిదీ మనం వినే విషయం అది ఎంతవరకు జీవితానికి అప్లై చేసుకోవచ్చు అనేది ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే చాలమ్మా. చాలా బాగుందమ్మా. ధన్యవాదాలు తల్లి. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడతారేమో అని చాలా ఎదురు చూశాను, మాట్లాడలేదు. ఓకే అమ్మా. సార్ నేనండి టీకే గారి శిష్యుడు. హలో, చెప్పండి. నమస్తే అమ్మా. మాకు ఇవాళ సిగ్నల్ లేదు, ఆన్ అయి ఉంది కానీ అలా ఆఫ్ ఆన్ అవుతూనే ఉంది. అయితే సరిగా వినిపించడం లేదు. వినబడలేదు. లేదు, ఇలాగా అస్తమాటు లీవ్ మీటింగ్ జాయినింగ్ అవుతున్నాం కానీ అసలు వినపడట్లేదు టాపిక్ కూడా. అందుకే ఆయన అంటే దివ్యజ్ఞాన సమాజానికి వచ్చి కృష్ణమూర్తి గారు పాడు చేశారని, అనిబిసెంట్ పాడు చేసిందని, ఇలాంటి చెత్త అంటే ఆధారం లేని అబద్ధాలు అక్కడ చెప్పి అది మనం అబ్జెక్ట్ చేస్తుంటే మధ్యలో మాట్లాడకండి, నాకు ప్రవాహం ఆగిపోతుంది, కొన్ని తర్వాతైనా ఇప్పుడు మాట్లాడానని ఇవ్వను. అలాంటివి చేయకూడదు. ఏదైనా సరే అవకాశం ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు మాట్లాడతారా వర్ధిని గారు? ఇప్పటికీ లేదా? కొంచెమైనా అర్థమైందా? అసలు వినపడటం లేదమ్మా. ఇవాళ రోజంతా అంతా డిస్టర్బెన్స్ గానే ఉంది. మీ వాయిస్ గానీ వసంత గారి వాయిస్ ఏదీ లేదు. ఆన్ లో ఉన్నది కానీ అలా సైలెంట్ గా అయిపోతున్నది. అందుకే మా పేరు వస్తుంది. అంటే ఈ గురువులందరూ కూడా గత జ్ఞానం
అంటే ఎక్కడో పుస్తకాల్లో ఉన్నది సాంప్రదాయాలే చెప్తారు, అంతేగాని ఆ, వాళ్ళు ఎవరు ఏం చెప్తున్నారు మీ అనుభవమా అని అడగరు. అంతే, కొత్త విషయాలు ఏమీ చెప్పరు, పాత అలా ఇక్కడ అక్కడ ఉన్నవే చెప్తారు అని చెప్తున్నారు. ఆ, మీరు వాళ్ళని అర్థంగా వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు ఆహా. అదే అని. అస్సలు వినపడట్లేదమ్మా. ఆఖరికి ఆ బ్లూటూత్ కూడా పని చెయ్యట్లేదు. ఫోన్ లో సౌండ్ మెల్లిగా ఉంటున్నదని బ్లూటూత్ ఆన్ చేస్తే అది కూడా పని చెయ్యట్లేదు. అది డిస్టర్బ్డ్ గానే ఉంటున్నది. ఇవాళ అయితే బ్లూటూత్ ఎలా అసలు మీటింగ్ ఆన్ అయింది తప్పించి మాటే వినపడటం లేదు. పని బ్లూటూత్ పనిచేస్తుంది, అది ఫోన్ మీద ఆధారపడి అదే ఉంటుందండి. అంటే పోనీ సౌండ్ మెల్లిగా ఫోన్ లో ఉంది కదా అని బ్లూటూత్ ఆన్ చేస్తే అందులో గట్టిగా వినిపిస్తుందేమో అని ఇది పని చేయలేదు, అది పని చేయలేదు, ఏది పని. ఓకేనమ్మా, ధన్యవాదాలమ్మా, ఉంటాను. అందరికీ నమస్కారం, ముగించేద్దాం.